ఈ గ్రామానికి ఎన్ని అలాట్ చేసిరు మీరే గ్రామ సభలో చెప్తా అన్నారు కదా, ఎన్ని అలాట్ చేసిరో చెప్పి వాళ్ళు ఎంపిక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. దాంతో పాటు ల్యాండ్లెస్ పువర్ కి ఆత్మీయ భరోసా అనేది 12,000 ఇస్తామన్నారు. ఆ 12,000 వాళ్ళకి మీరే అనౌన్స్ చేసిన లిస్ట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అది కూడా జవాబు చెప్పారు. ఇస్తారా అయ్యారా వాళ్ళకి? అది కూడా జవాబు చెప్పారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 306 లబ్ధిదారులు మాత్రం అర్హత ఉన్నది. వీళ్ళకు ఉన్నది యాక్చువల్గా గవర్నమెంట్ ఫార్వర్డ్ ఇస్తుంది సార్. తర్వాత ఎన్ని ఎంపిక లేదు సార్, 306 మంది ఎంపిక చేస్తున్నాం. లేదు సార్, 306 ముసాయిదా పబ్లికేషన్ ఇవ్వట్లేదు. 306 మంది అర్హత ఉంది సార్, ఇవ్వడానికి రాలేదు సార్. ఆ లిస్టు రాలేదు కానీ లిస్టు ఎంపిక. చెల్లూరులో ఉన్న ప్రజలందరూ విన్నారు కదా, 306 కేవలం ఎంపిక అయినా ఎలిజిబుల్ లిస్ట్ మాత్రమే, ఇంకా ఎవరికి మేము ఇయ్యలేదు అని స్వయంగా అందరి సమక్షంలో అధికారి చెప్పిందే. మీ అందరు కూడా విన్నరని ఈ సందర్భంగా, చెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విన్నరని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఆ ల్యాండ్లెస్ పూర్, ఆ స్థలం లేని వాళ్ళందరికీ కూడా ఆత్మీయ భరోసా కింద వాళ్ళకి 12,000 ఇస్తున్నారా, ఇస్తారా? స్ట్రేట్ క్వశ్చన్ వాళ్ళు సార్. ఇప్పుడు ఈ నో ల్యాండ్ వీళ్ళు ఏంటంటే ఇందులో 40 ఏళ్ల లోపు ఉండి పారిశుద్ధ కార్మికులు గాని, వితంతువులు గాని, అంగవైకల్యం గాని, మన ఎంజీఎన్ఐజీ స్కూలీలు ఉంటే వీళ్ళకు ఆత్మీయ భరోసా వర్తిస్తుంది. జాబ్ కార్డు ఖచ్చితంగా తీసుకొని ఉండాలి, వాళ్ళు ఖచ్చితంగా పనికి వెళ్ళాలి. అది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20 డేస్ పైన వెళ్ళిన వాళ్ళు మాత్రం అర్హులు. కానీ ఎన్నికలలో మాత్రం వాళ్ళు ల్యాండ్లెస్ పూర్ అందరికి ఇస్తామని చెప్పారు కదా, అది ఇవ్వాలి కదా అని నేను అడిగేది. సరే పాపం అధికారి ఏం చెప్తాడు, వాళ్ళందరూ కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా మీరు ఇవ్వాలని వాళ్ళ రిసీప్ట్ కూడా తీసుకొని ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి పంపండి. ఎట్టు పరిస్థితిలో వాళ్ళందరికీ అందరికీ కూడా మీరు ఇవ్వాలని నేను మా చెల్లూరు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.